అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా ఏప్రిల్ 12, 2026 ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం. దర్శకుడు రాజమౌళికి సినీ పరిశ్రమ పెట్టుకున్న పేరు. 3 అక్షరాలు రావాలన్నారు. జక్కన్న సరిపోతుందండి, కానీ ఇక్కడ జక్కన్న అని రాస్తేనే 2 నిలువు వస్తుందండి. తర్వాత 2 నిలువు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నగరి సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం. తలగడ తొడుగు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గలీబు సరిపోతుందండి. తర్వాత 3 నిలువు లేఖ. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు భూ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి జాబు సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం. ఒక మసాలా దినుసు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జాపత్రి సరిపోతుందండి. తర్వాత 4 నిలువు మనసు మాట చేతలలో తేడా లేని శుద్ధి. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 3 మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి త్రికరణ శుద్ధి సరిపోతుందండి. ఇక్కడ త్రికరణ అని రాస్తే చాలండి. తర్వాత 8 అడ్డం. ఒక దక్షిణాది రాష్ట్ర భాష. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కన్నడం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 5 నిలువు దశగుణంగా వాసికెక్కిన నమస్కారం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు డం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి దండం సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం. ఏకధాటి నిందారోపణ. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దండకం సరిపోతుందండి. తర్వాత 6 నిలువు బండి ఇరుసుకు పూసే తైలం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కందెన సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం. అడవి. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కాన సరిపోతుందండి. తర్వాత 12 నిలువు కొలను సరస్సు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కాసారం సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం. డబ్బు. ఇందులోనే పరమాత్మట. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పైసా సరిపోతుందండి. పైసామే పరమాత్మ హే అంటారు కదండి, అలా. తర్వాత 18 అడ్డం. ఒక దేవనర్తకి. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రంభ సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం. వాడుకలో ఖడ్గకోశం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వర సరిపోతుందండి. తర్వాత 1 నిలువు ఒక తెలంగాణ జిల్లా. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జనగాం సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం. నిరుపయోగమై కురిసే వర్షాన్ని ఈ వానగా పిలుస్తారు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గాం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గాంధరి సరిపోతుందండి. తర్వాత 10 నిలువు భూమి. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ధ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ధరణి అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం. వివాహం. 5 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి పాణిగ్రహణం సరిపోతుందండి. తర్వాత 13 నిలువు బండి శకటం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు హా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వాహనం సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం. వదరు సెలయేరు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వాగు సరిపోతుందండి. తర్వాత 14 నిలువు స్వభావం.
2 అక్షరాలు రావాలన్నారు. మనకు గుణం అన్న పదం అదంతకదే పూర్తయిపోతుందండి. మనం 13 అడ్డం 16 అడ్డం పూర్తి చేయడం వల్ల. తర్వాత 16 నిలువు ఆకాశగంగా, తెలుగు మిల్కీ వే 4 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పాలపుంత సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం గొప్ప విద్వాంసుడు, పురుష రూప సరస్వతి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పుం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పుంభావ సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం అలా 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తరగా సరిపోతుందండి. మామూలుగా అల్లకు మనం తరంగం అని రాస్తామండి. తరగా అన్నా తరంగం అన్నా ఒకటేనండి. తరగా అంటే కూడా అలానే అర్థం వస్తుంది. మనకు ఇక్కడ మిగతా ఆధార్ రావాలంటే మనం ఇక్కడ తరగా అని రాస్తేనే సరిపోతుందండి. తర్వాత 21 నిలువు వాయు పీడనాన్ని కొలిచే యంత్రం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు భార మొదటి 2 అక్షరాలుగా వచ్చేసింది కాబట్టి భారమితి సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం ఒక రోగ విశేషం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు తి 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి అతిసారం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 34 నిలువు ప్రాకు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అల్లు సరిపోతుందండి. తర్వాత 31 నిలువు ఒక వాద్య విశేషం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రం 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి సారంగి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 35 నిలువు వారుని కాచిన మద్యం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సారా సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం వాడుకలో తామ్రం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రాగి అన్న పదం మనం 35 నిలువు 31 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 31 అడ్డం పోలిక 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సాపత్యం సరిపోతుందండి. తర్వాత 19 నిలువు కె విశ్వనాథ్ చిత్రాలలో 1 4 అక్షరాలు రావాలన్నారు. మనకు త్యం 4వ అక్షరంగా వచ్చింది కాబట్టి స్వాతి ముత్యం అన్న సినిమా పేరైతే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం ఒక దానిపైన ఒకటైన వరుస 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తి 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి దొంతి సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం తెలుగులో వెల్కమ్ చెప్పండి 3 అక్షరాలు రావాలన్నారండి. మనకు స్వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి స్వాగతం సరిపోతుందండి. తర్వాత 17 నిలువు వేతనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తమ్ 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి జీతం సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం బుర్ఖా ముఖానికి వేసుకునే తొడుగు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ము మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ముసుగు సరిపోతుందండి. తర్వాత 29 నిలువు ఉండేలు పక్షులను కొట్టే సాధనం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గులేరు సరిపోతుందండి. ప్రతి ఆదివారం నేను పూరణం పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో గులేరు అంటే ఉండేలు పక్షులను కొట్టే సాధనం, అంటే తాడుకు చివర రాయి కట్టేసి పక్షులను కొడుతూ ఉంటారు చూసారా, దాన్ని గులేరు అంటారని నేను ఈ వారమే తెలుసుకున్నానండి. అలా మీరేమైనా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి పూర్ణం అయిపోయిన తర్వాత. 32 అడ్డం తైలం పూత 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లేపనం సరిపోతుందండి. తర్వాత 25 నిలువు పుట్టుక 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 3వ అక్షరంగా నమ్మ వచ్చింది కాబట్టి జననం సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం కాటుక ఒక తంత్ర విద్య 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి అంజనం సరిపోతుందండి. తర్వాత 26 నిలువు
శివుని వృషభం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నంది సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం తరంగిణి ప్రవాహం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నది అన్న పదం మనం 25 నిలువు 26 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 36 అడ్డం అంజనీ పుత్రుడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మారుతి సరిపోతుందండి. తర్వాత 36 నిలువు నకుల మాతను పిలవండి 2 అక్షరాలు రావాలన్నాడండి. అంటే నకుల యొక్క తల్లి పేరండి మాద్రి, ఆవిడని పిలవండి అన్నారు కాబట్టి మాద్రి అని రాయాలండి. 36 నిలువు మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 39 అడ్డం తుంగభద్ర ఉపనదులలో ఒకటి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి హంద్రి సరిపోతుందండి. తర్వాత 33 నిలువు భ్రష్టురాలు ధర్మం తప్పిన వాడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పతి అని మొదటి 2 అక్షరాలు వచ్చేసిందండి కాబట్టి పతిత సరిపోతుందండి. తర్వాత 40 అడ్డం స్త్రీ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తరుణి అన్న పర్యాయ పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 37 నిలువు జడపాయ ప్రవాహం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వేణి సరిపోతుందండి. అంతేనండి, ఈ వారం పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.